భారతదేశంలోని టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎంఎం కీరవాణి, గుణం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ చెర్రీ, ఇలా చాలా మందితో కలిసి నేను పనిచేశాను. వీళ్ళందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులం. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాం. కానీ ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం, ఆ తర్వాత నాతో కూడా స్నేహం. ఆర్య టు సినిమా మాదిరే మా జీవితాల్లోకి ఒక మహిళ. ఆర్య టు సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దామంటూ నేను రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే నన్ను కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ముగ్గురు కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్ని మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు. ఈ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పాను. ఇదంతా జరిగింది మా కెరీర్ ప్రారంభం శాంతి నివాసం సీరియల్ సమయంలో జరిగింది. అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్ గా ఉండిపోయాను. కొద్ది రోజుల పాటు నాతో రాజమౌళి బాగానే ఉన్నాడు. అయితే స్టార్ డైరెక్టర్ గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్టం వచ్చిందో గొడవలు మొదలు పెట్టాడు. వాడి కోసం నా 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నాను. మన ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఒక సినిమా తీస్తానని వాడితో ఒక రోజు అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. వాడి పిల్లలను కూడా నేనే దగ్గరుండే పెంచాను. నెంబర్ 1 డైరెక్టర్ కావడంతో నన్ను అడ్డు తొలగించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 54 ఏళ్ళు. పెళ్లి కూడా చేసుకోలేదు. సింగిల్ గానే ఉంటున్నాను. వాడి వల్ల నా జీవితం నాశనమైంది.